ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. హయత్ నగర్లో దారుణమైన దుర్ఘటన జరిగింది. ఒక్కసారి ఆ విజువల్ చూపిస్తాను మీకు. సో అక్కడంతా చిందరవందరగా కనిపిస్తుందా. సో వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. ఐశ్వర్యని కాలేజ్ దగ్గర కాలేజ్ వ్యాన్ ఎక్కించి ఆయన బ్యాక్ వచ్చారు. సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఒక టోల్ గేట్ని దాటాలి. చాలా జాగ్రత్తగా, మీకు తెలిసిందే చాలామంది తల్లిదండ్రులకి ఒక ఆడపిల్ల కాలేజ్ నుంచో స్కూల్ నుంచో రావడం ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఇమాజిన్ వాళ్ళ ఫాదరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఇక అమ్మాయి ఇక పర్మనెంట్గా రాదు అని తెలిస్తే వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి, వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఐశ్వర్య 4th ఇయర్ ఎంబీబీఎస్ అవుతుంది. సరిగ్గా 1 ఇయర్లో ఆ అమ్మాయి డాక్టర్ అయ్యి చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని డాక్టర్గా చూడాలనుకున్న వాళ్ళ కళ సరిగ్గా 1 ఇయర్లో ఆ అమ్మాయి డాక్టర్గా స్టెథోస్కోప్ వేసుకొని కళ్ళ ముందు కనిపించేది. సో అలాంటి అమ్మాయి ఇప్పుడు స్ట్రెచర్ పైన పోస్ట్ మార్టంకి రెడీగా ఉంది. నేను ఈ వీడియో చేసే టైంకి మా పాపని పోస్ట్ మార్టం చేయొద్దు, మా పాప బాడీ మాకు ఇచ్చేయండి, మళ్ళీ ఇవన్నీ మా నాన్నకి తెలిస్తే మా భర్తకి తెలిస్తే ఇబ్బంది పడతాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఎంత ఆవేదన చెందుతున్నారో తెలుసా. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? ఇంతమంది ఒక కుటుంబం మొత్తం, ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డుకి ఎక్కింది. వాళ్ళ బంధువులు మొత్తం రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎవరి వల్ల? కేవలం ఒక అన్సెక్యూర్డ్ డ్రైవింగ్ వల్ల, ఒక రాస్కెల్ చేసిన డ్రైవింగ్ వల్ల. హయత్ నగర్లో విజయవాడ నుంచి వస్తున్న కారు సిటీలోకి ఎంటర్ అవుతుంది. సో అట్లీస్ట్ కనీసం ఒక ఆడపిల్ల రోడ్డు దాటుతుంది, అవతల పక్క ఒక బండి ఉంది, సరిగ్గా స్లోగా వెళ్దాం, అట్లీస్ట్ అది బస్ స్టాప్ అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేసిన పని వల్ల ఈ అమ్మాయి ఇవాళ అనంత లోకాలకు వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న స్ట్రెచర్ పైన పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రక్తపు మడుగులో పడిపోయి ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయిందని ఎక్కడ వాళ్ళ నాన్నకి చెప్తే, వాళ్ళ భర్తకి చెప్తే, సో ఆయన కూడా చనిపోతాడనే భయంతో వాళ్ళు ఇవాళ నిజాన్ని దాచారు. ఒకసారి అర్థం చేసుకున్నా ఆ ప్రత్యేక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ఒకసారి వాళ్ళ అమ్మ మాట్లాడి బయట విందాం. నా ఆయుష్ లేదు, నేను బతకలేను తల్లి. నా బంగారు తల్లిని తెచ్చియండి. నా బంగారు తల్లి నలుగురికి సేవ చేస్తుంది, మస్తు అన్నిటికీ ఆదుకుంటుంది అందరినీ. మంచి డాక్టర్ అయిదామనుకుంది, మంచి డాక్టర్ అయిదామనుకుని కష్టపడి చదివింది నా బిడ్డే. నాకు ఇల్లొద్దు, ఏమవుదు, నా బిడ్డ కావాలి నాకు. నా బిడ్డ లేదు నాకేమవుద్దు, నా బిడ్డ కావాలి నాకు. నా బిడ్డ ఉంటే అన్ని ఏం చెప్పెళ్ళింది? ఏం చెప్పలేదు నాకు. మమ్మీ నేను హాస్పిటల్కు చూపిస్తా మమ్మీ, తీసుకుపోతా మమ్మీ, నేను మంచిగా తీసుకుపోతా వచ్చేసారి అన్నది. నాకు కొంచెం మంచిగా లేకుండా వెళ్తూ నేను తీసుకుపోతా మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు మమ్మీ. ఓకే అన్నాను. నా బిడ్డ ఇంత పెద్ద టెన్షన్ పెట్టిపోయింది ఇప్పుడు నాకు. నేను ఎట్లుండాలి, నేను ఎట్లుండాలి? వాళ్ళ డాడీ ఎట్లుంటాడు? వాళ్ళ డాడీ మనసు మీద ఉన్నాడు. ఆయనకు ఏది తెలియదు, లోపల ఇదైపోతున్నాడు. అమ్మా ఇషు తల్లి, ఎక్కడున్నావు నా బంగారు తల్లి? నువ్వు రా తల్లి, నువ్వు అందరితో మాట్లాడతావు మమ్మీ, నువ్వేం మాట్లాడవంటావు, నువ్వు అందరితో మాట్లాడు తల్లి, నీకు మాట్లాడరాదు మమ్మీ అంటావు, నువ్వు మాట్లాడదు రా బిడ్డ. అందరూ వచ్చిరు తల్లి, నా బంగారు తల్లి రా అమ్మా. అమ్మా ఐషో రా తల్లి, అమ్మా ఐషో. విన్నారు కదా ఆ తల్లి అరణ్య రోదన. నిజంగా ఏ తల్లికి రాకూడదు. కానీ ఈ యొక్క హిట్ అండ్ రన్ కేసులు మళ్ళీ హైదరాబాద్లో పెరిగిపోతున్నాయి. గతంలో నేను చూసా 2019, 2020లో హైదరాబాద్లో హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత ఫ్లైఓవర్ నుంచి కారు పల్టీలు కొట్టడం, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లు, ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. సో మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే టైంలో ఒక కారు అంత స్పీడ్గా వెళ్ళిందంటే వాడు తాగిలేడా? ఎవరు గ్యారంటీ? పొద్దున్న టైంలో ఎవరైనా అడిగి మందు పోసింది పొద్దున్నే ఆ డ్రైవర్కి? వాడు వచ్చేది నేషనల్ హైవేలో ఏమయ్యాయి చెకింగ్స్? పోలీసు వాళ్ళు ఏమయ్యారు? ట్రాఫిక్ వాళ్ళు ఏమయ్యారు? ఏడిపోయారు మీరంతా. వాళ్ళ బంధువులు ఆ కాలేజీలో కావచ్చు అండ్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీలో, ఐశ్వర్య వాళ్ళ ఫ్యామిలీలో ఈ అమ్మాయి బాగా చదువుద్దంట. ఎన్ని కలలుగానే ఉంటారు? అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఇప్పుడు ఒకవేళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ నాన్నకి ఐశ్వర్య చనిపోయిందని చెప్తే ఆయన బతకగలడా? జస్ట్ ఇమాజిన్ ఎంత దారుణంగా ఉంటుందో. ఆయనకు తెలియకుండా ఇప్పుడు అంత్యక్రియలు పూర్తి చేయాలి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ రాస్కెల్ తాగి బండి నడపడం వల్ల. ఎవడబ్బా సొత్తు అనుకో మీరు రోడ్ల మీదకి వస్తారు? నాకు అర్థం కాదు. తాగేసి ఎవరు వృద్ధ నచ్చడానికి వస్తారు? నేషనల్ హైవేలో నువ్వు
తప్ప తాగి పిచ్చి తిరుగుడు తిరిగితే ఎవరు ఏమనరనే ఒక అహంకారమా ఇంకేమన్నానా? మస్తుగా కామెంట్ చేయండి ఐశ్వర్య గురించి. చూస్తున్నాండి మనం టీవీ.